ఎలా ఉంది పరిపాలన విధానం? చాలా బాగుందండి పరిపాలన. ఏ విధమైన పనులు చెప్తే ఆ విధమైన పనులు రాష్ట్ర ప్రభుత్వం చక్కగా చేసుకుని పోతుంది. ఏం చేయట్లేదంట గవర్నమెంట్. ఎవరు ఇవన్నీ బూటకమైన మాటలండి. ఏ పనినైనా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు కానీ నారా లోకేష్ గారు కానీ ఏ పనినైనా చెప్తే ఆ పనిని సక్రమంగా చేసుకుంటూ పోతున్నారు. అసలు ఏమి లేదంట కదా, ఉద్యోగాలు లేవు. గవర్నమెంట్ వచ్చిందంత సంవత్సరం ఏమండి 2014లో చంద్రబాబు నాయుడు గారు డిఎస్సి పెట్టారు, మెగా డిఎస్సి పెట్టారు. అప్పుడు ఇంచుమించుగా ఒక 10,000 మంది నుంచి 15,000 మందికి ఉద్యోగాలు రావడం జరిగింది. దాని తర్వాత మన జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యారు. సీఎం అయిన తర్వాత డిఎస్సి మెగా డిఎస్సి అన్నారు. డిఎస్సి లేదు, ఏమీ లేదు. ఒక వాలంటీర్లను తీసుకున్నారు. వాలంటీర్లను తీసుకొని వాళ్ళు వాడుకున్నారు. వాళ్ళని ఇచ్చేస్తామన్నారు. వాళ్ళకు ఒక ఉద్యోగ పరిధి ఇస్తే బాగుండేది, కానీ వాలంటీర్లను వాడుకోవడానికే పెట్టుకున్నారు. ఆయన ప్రభుత్వానికి వాడాలా. ఇవాళ డిఎస్సి అని నారా లోకేష్ గారు ఎప్పుడు చెప్పారో అదే పనిని సంవత్సర కాలంలో పూర్తి చేసి 16,000 మందికి ఉద్యోగాలు వచ్చే విధానంగా చేసిన నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు అనేది మరొకసారి గుర్తు చేసుకోవచ్చు. అంటే ఏం చేయట్లేదంట కదా. అంటే ఏమంటే కళ్ళ ముందు కనపడుతుంది. మెగా డిఎస్సి వచ్చి ప్రతి జిల్లాకి ఇన్ని పదవులని ఇన్ని ఉద్యోగాలని వచ్చి ప్రతి ఒక్క టీచర్లు కానీ ఉద్యోగస్తులు కానీ బాగా ఆనందంతో చక్కగా ఆహ్లాదకరంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి నారా లోకేష్ గారికి పాలాభిషేకాలు జరుగుతున్నాయి ప్రతి జిల్లాల వారీగా. ఏం చేయట్లేదు పథకాలని చెప్తున్నారు. ఏమంటే కళ్ళకి ఆ విధంగా కనపడుతుంటే ఇంకా చేయట్లేదు అంటే ప్రతిదీ చేయట్లేదనే కనపడతా ఉంటే మరి దాన్ని ఈ విధంగా ఆయనకి చూపించాలి. ఇక ఆయన చెప్పిన ఆయనకి ఇదిగో అయ్యా డిఎస్సి వదిలేరు, ఇదిగో ఇది ఉద్యోగాలు వచ్చినాయి, ఫలానా వాళ్ళు తీసుకెళ్లి దండేయాలి ఆయనకి. ఇంకా పరిపాలన చాలా బాగుంది. ప్రజలందరూ చాలా సంతోషంగా ఉన్నారు. చాలా చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకండి బాగాలేదంటే అంతా బాగాలేదంటే ఏం బాగాలేదు. ఇచ్చిన హామీలు నెరవేరుస్తాడు. మొన్న ఆగస్టు 15 ఉచిత బస్సు మహిళలు బ్రహ్మరథం పడుతుండ్రు. ఎక్కడికి వెళ్ళలేదు పాలాభిషేకాలు ఏ బస్సు కిటకిట మగవాళ్ళు మరి లేదు. ఆ మగవాళ్ళ సీట్లు కూడా ఆడవాళ్ళకి అంతా ఉన్నారు బ్రహ్మాండంగా. చంద్రబాబు నాయుడికి ఇంకా చంద్రబాబును 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు కొట్టిన వాళ్ళు ఇంకా లేరు. అంటే గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఉద్యోగాలు లేవు అది ఇది అని మాట్లాడుతున్నారు. ఉద్యోగాలు లేవు. రీసెంట్గా మెగా డిఎస్ వచ్చినాడు జంబో 16,000 పోస్టులు. అందులో మా వాళ్ళు కూడా ఒక 4 మాది ఒక చిన్న పల్లెటూరు మారుమూల గ్రామము 6 రాస్తే 4 పాస్ అయినారు. రైతు బిడ్డలు మేము అందరం ఉన్నాం. అలాంటి వాళ్ళు పాస్ అయ్యి ఈరోజు మొన్న ఫోన్ చేసి అన్నయ్య నేను పాస్ అయినానరా, నాకు ఏజ్ అయిపోద్ది అనుకునేసరికి నాకు నా లోకేష్ బాబు ఇచ్చిన హామీ మీద చంద్రబాబు నాయుడు వాళ్ళకి పవన్ కళ్యాణ్కి ధన్యవాదాలు చెప్తున్నారు. వాళ్ళ చిత్రపటాలకి పాలాభిషేకం చేస్తారు పల్లెటూరులో అంట. ఇంకేమివ్వలేదని చెప్తారు. కళ్ళెదరగా మనకు అవపడితే ఏమివ్వలేదని చెప్తుంటారు. చెప్పండి, అది జరుగుతుంది మన కళ్ళెదరగా జరిగినవి అవన్నీ. జగన్మోహన్ రెడ్డి అప్పుడు మినీ డిఎస్సి వదిలేడంట. ఏది ఎక్కడ ఎవరికి ఇచ్చాడు పోస్ట్? ఏ డిఎస్సి లొగ్గినాడు ఎక్కడ ఒక కంపెనీ కట్టాడు, ఒక ఇటుకరా వేసి ఒక బిల్డింగ్ కట్టాడని ఎప్పుడు విన్నామా? 5 సంవత్సరాలు అంతా ఇదే తప్ప కక్ష సాధింపు తప్ప ఏమీ లేదు. ఏం చేశాడు? 5 లక్షల ఉద్యోగాలు, 6 లక్షలు, 10 లక్షల ఉద్యోగాలు వాలంటీర్లే ఉద్యోగాల. వాళ్ళు ఈరోజు ఏ స్థితిలో ఉన్నారు చూసావు కదా. అది ఉద్యోగాల వాలంటీర్. అంతకుముందు 2014లో కూడా అప్పుడు డిఎస్సి వదిలేరా? 2014లో వదిలాడు. వదిలే అంత ఇది కదా. ఇప్పుడు మొత్తం అన్ని ఖాళీలు ఉన్నావో లోకేష్ బాబు యువగలం పాదయాత్రలు ఏదైతే హామీ ఇచ్చాడో ఆ హామీ నెరవేర్చాడు. అందరి కళలు సాకారమైనవి. చక్కగా అందరూ కూడా ఈ టీచర్గా అపాయింట్ అయిన అందరూ సంతోషంగా ఉన్నారు ఫ్యామిలీలో. ఎంతమందికి వచ్చింది మీ వాళ్ళకి? మా వాళ్ళు 4 వచ్చాయి. 6 వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు. గొంతులేసి ధన్యవాదాలు చెప్తారు. ఏదైనా టీచరు డిఎస్సి కానీ ఏదైనా తెలుగుదేశం ప్రభుత్వం తప్ప ఇంకే ప్రభుత్వం వచ్చినా సరే ఇప్పుడు జరగలేదు కూడా. అది ఎవరు అంతగా తీయలేదు. అన్ని పోస్టులు కూడా వాళ్ళే ఏదైనా పికప్ చేయాలన్నా ఇది చేయాలన్నా సంవత్సరంన్నరలో నీకు వచ్చింది. సంవత్సరంన్నరలో నీకు డిఎస్సి కూడా వచ్చి అయిందంటే చాలా గ్రేట్. అలాగే ఒక్కొక్క కంపెనీలు కూడా నీకు అభివృద్ధి మన కళ్ళు ఎదురుగా ఏం చేయలేదు అంటారు. రోడ్లు బాగోలేవా?
మునిగిపోతుందండి. ఏది వరదత్తు ఇప్పుడు వరదత్తు మునిగిపోమ్మను నీకు ఎంత గట్టిగా అది కట్టారు ఒకడు చూపిస్తున్నారు కదా ఏమో అవన్నీ పొలాల్లో వర్షం పడితే నీరు అవ్వకూడదు తెలగొంత హెలికాప్టర్ మీద అవన్నీ మ్యాజిక్ చేసి చూపిస్తే ఏముంటుంది. ఎక్కడో ప్రకాశం జిల్లాలో లేకపోతే శ్రీకాకుళం జిల్లాలో పడిన వరద పొలాల్లో నీరుని చూసి తీసేసిదిగా అమరావతి మునిగిపోద్దంత నమ్ముతాడు చెప్పు. అదంతా తప్పు. ఉన్నట్టు రాయి తప్పు. ఒక సగము నువ్వు ఎదురు ఆస్తావు, సగము నువ్వేమో ఏదో కలుపుతావు, యాడ్ చేస్తావు. అది దాని మీద చర్యలు ఉంటాయి త్వరలో. ఎలా అనిపిస్తుంది ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చి సంవత్సరం పైన అవుతుంది, డిఎస్సి పోస్టులు ప్రకటించారు, కొన్ని వేల పోస్టులు కల్పించారు, ఎలా అనిపిస్తుంది మీకు? ఓకే, ఇప్పుడు డిఎస్సి నోటిఫికేషన్స్ అనేవి మనకి రిలీజ్ చేశారు. సో ఏంటంటే దాన్ని బట్టి పోస్టులు కూడా తీసి మనకి ఉద్యోగాల అవకాశాలు కల్పిస్తే యువతకి చాలా బాగుంటుంది. గత 5 సంవత్సరాల్లోని చాలా పోస్టులు తీస్తామని డిఎస్సి ప్రకటించారని అన్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు రాగానే కూటమి ప్రభుత్వం రాగానే డిఎస్సి ప్రకటించారు, ఎలా అనిపిస్తుంది? అండ్ ఇప్పుడు ఏంటంటే మనకి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత నోటిఫికేషన్స్ అని రిలీజ్ చేశారు. సో గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం రిలీజ్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. ప్లస్ ఏంటంటే నోటిఫికేషన్ రావడం, పోస్టులు కూడా వచ్చి ఉద్యోగాలు కల్పించి ఇంకా ఎక్కువ మంది కూడా పోస్టులు పొందితే ఇంకా చూడాలని బాగుంది. 3% స్పోర్ట్స్ కోటా కింద కూడా కల్పించారు. స్పోర్ట్స్ కోటాలో ఎలా అనిపిస్తుంది? అంటే స్పోర్ట్స్ విధంగా కూడా తీసుకుంటే వాళ్ళు కూడా ఛాన్సెస్ వచ్చి వాళ్ళు కూడా ఇందులో పాల్గొని దాని పర్సంటేజ్ కూడా తీసుకొని జాబ్ అనేది వస్తుంది, హ్యాపీ వాళ్ళు కూడా. గిరిజన ప్రాంతాల్లోనే చాలా వెనకబడి ఉంటారు కదా, వాళ్ళు ఫ్రీ కోచింగ్ పెట్టి డిఎస్సి వాటి కూడా బాగానే ఉంటుంది చెప్తున్నా. లేకంటే మీన్ గిరిజన ప్రాంత విలేజెస్ లో ఉన్న వాళ్ళు కూడా చదువుకొని డెవలప్ అయ్యి వాళ్ళు ఇలా పెద్ద పెద్ద పోస్టులు వాళ్ళు కూడా జాబులు చేస్తే వాళ్ళు కూడా బాగుంటుంది, ఆ ఊరు కూడా మంచి పేరు వస్తుంది అటు సైడ్ ఉన్న వాళ్ళకి కూడా. కూటమి ప్రభుత్వం ఎట్లా ఉంది? చంద్రబాబు నాయుడు గారి డెవలప్మెంట్ లో కానీ ఎడ్యుకేషన్ పర్పస్ లో ఎలా ఉంది? ప్రెసెంట్ అయితే కొంచెం అంత డెవలప్మెంట్ అనేది మారింది, కొంచెం బాగుంది కూడా. అంటే స్కూల్స్ కానీ ఇంకా అన్ని డెవలప్మెంట్ కూడా అవుతున్నాయి. స్కిల్ ఇండియా డెవలప్మెంట్ అని చెప్పి కూడా మనకి స్టార్ట్ చేశారు. సో దాన్ని బట్టి కూడా ఉద్యోగులు ఉపాధులు కూడా కనిపిస్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరి కౌశల్య అని చెప్పి కొత్తగా స్కీమ్ అని కూడా స్టార్ట్ చేశారు. సో దాన్ని కూడా లాస్ట్ గా మనకి September 15 కి లాస్ట్ డేట్ ఇచ్చారు. సో నిరుద్యోగులు ఎవరున్నా సరే దానికి అప్లై చేసుకున్నా దాని వల్ల కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ బేస్ కూడా వచ్చేలా ఛాన్సెస్ కూడా ఉన్నాయి. గతంలో పరిపాలనలోని ఏమేమి డెవలప్మెంట్ ఉందా, ఇప్పుడు ఎట్లా ఉంది? అంటే గతం కన్నా ఇప్పుడు కొంచెం పర్వాలేదు. ఇది మాక్సిమం పోస్టులు తీయడం కానీ, ఫ్రీ బస్సెస్ చేయడం వల్ల ఫీచర్స్ కూడా ప్రభుత్వం ప్రజలకి అందిస్తుంది. కూటమి ప్రభుత్వం బాగుందంట? పర్వాలేదు, బాగుంది ఇప్పుడు. సార్ ఎలా అనిపిస్తుంది సార్? ఈ రోజు చూసినట్లయితే కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం పైన అవుతుంది, ఇప్పుడు మెగా డిఎస్సి పోస్టులు కూడా వేశారు, ఎలా అనిపిస్తుంది సార్? పిల్లలకి ఇప్పుడు ఉద్యోగాల అవకాశాలు ఈ కూటమి ప్రభుత్వంలోని సంవత్సరంలోనే తెచ్చారు కదా, ఎలా అనిపిస్తుంది? చాలా మందికి ఉద్యోగాలు రావడం వల్ల ఎన్నో కుటుంబాలు బాగుపడతాయి, ఎంతో మంది నిరుద్యోగులు ఉద్యోగులు అవుతారు, అనేక మందికి అనేక రకాలైన ఉపాధి దొరకడం వల్ల ఆర్థిక వ్యవస్థ కూడా బాగుపడుతుంది. మరి ఇంకా ఎంతో మంది చదువుకోవాలి, చదువుకుంటే ఉద్యోగాలు వస్తాయనేటువంటి ఆశ పెరిగి చాలా మంది విద్యార్థులు కూడా చదువుకోవడానికి, బాగా చదువుకుని వృద్ధులకు రావడానికి కూడా అవకాశం ఉంటుంది. మరి ఇలాంటి మంచి పనులు చేసినట్లయితే ఇంకా చాలా పోస్టులు కూడా ఇంకా వేకెన్సీస్ ఉన్నాయి ఇతర గవర్నమెంట్ శాఖల్లో కూడా. ఆ పోస్టులు కూడా నింపినట్లయితే ఎంతో మంది నిరుద్యోగులకి వేళ ఉపాధి దొరికి బాగుపడతారు. ముఖ్యంగా ఈ డిఎస్సి కోసం చాలా మంది వేచి చూశారు, ఎగ్జామ్లు పెట్టారు. ఇప్పుడు డిఎస్సి లో కూడా 3% స్పోర్ట్స్ కోటా కింద పెట్టారు, ఎలా అనిపిస్తుంది సార్? ఇవన్నీ చాలా బాగుంది సార్. స్పోర్ట్స్ కోటాను కూడా దాన్ని కూడా బలపరచవలసినటువంటి, దానికి కూడా అవకాశం ఇవ్వాల్సినటువంటి ఉంది. ఎందుకంటే ఎంతో మంది మరి ఇతర దేశాలతో పోల్చుకుంటే మన దేశంలో ఈ క్రీడాకారులు చాలా తక్కువ మంది ఉన్నారు. వాళ్ళకి అలా ప్రోత్సహించడం ద్వారా మరింత మంది క్రీడాకారులు తయారవుతారు, దేశానికి మంచి పేరు రావడానికి అవకాశం ఉంటుంది. అంచేత స్పోర్ట్స్ కోటాని కూడా వాళ్ళు ప్రోత్సహించడం చాలా మంచిది అనేది నా ఉద్దేశం. ఇప్పుడు గిరిజన ప్రాంతాల్లో కూడా ఈ డిఎస్సి కోచింగ్, ఫ్రీ కోచింగ్ కూడా పెట్టడం జరిగింది. ఆ గిరిజన ప్రాంతాలకు ఎలాగా ఆనందపడుతుంది? తప్పకుండా గిరిజనులకు ఎందుకంటే పాపం చాలా వెనుకబడినటువంటి కులాల వాళ్ళని కూడా బాగా పైకి తీసుకురావాలనే ఉద్దేశంతో ప్రభుత్వం సదాశయంతో వాళ్ళకి ఉచితంగా కోచింగ్ ఇస్తుంది, చాలా మంచిదండి. చాలా చాలా ముదావైన విషయం. ఇంకా ఇలాంటి వెనుకబడి కులాలందరినీ కూడా పైకి తీసుకురావాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద, అందరి మీద కూడా ఉందని భావిస్తాను. గత ప్రభుత్వం ఉన్న జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ బోగస్, ప్రజల్ని అబద్ధాలు చెప్పడానికి ఇలాంటి పాటలు ఆడుతున్నారు అంటున్నారు, ఇది ఎంతవరకు వాస్తవం? ఏవో చెప్పేవో చెబుతుంటారు కానీ యథార్థం అందరికీ తెలుసు కాబట్టి అది ఆటోమేటిక్ గా చూస్తారు కానీ తెలుస్తుంది. ఇందులో పెద్ద సమస్య కాదు. కూటమి ప్రభుత్వం ఎట్లా ఉంది? కూటమి ప్రభుత్వం బాగానే ఉందని మా భావన.